చెప్పాం కదండి, నేను ఇట్లా టూర్ పోతున్నాను సర్ప్రైజ్ అని చెప్పాను కదా అందరికి. ఇప్పుడు నేను నా మేకప్ కిట్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఇదొక డ్రెస్, నెక్స్ట్ ఇదొక డ్రెస్, వచ్చి చూడండి ఖచ్చితంగా. నేను సర్ప్రైజ్ అన్నా కదా మీతోటి, సర్ప్రైజ్ వీడియోస్ అది ఖచ్చితంగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నా మేకప్ కిట్ చాలా తెలుసు అంతా తీసుకున్నాను. ఇది పెట్టుకోవడం టోపీ పెట్టుకుంటే ఎంత జరిగినా కూడా నో ప్రాబ్లం. ఫోన్ చాలా పెట్టుకొని మేకప్ కిట్ కూడా లేదు. ఇక్కడ బ్యాగ్ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. Bag is packed. Okay. హ్యాపీగా అనిపిస్తుంది నాకు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నా బ్యాగ్ ప్యాకింగ్ మొత్తం చూసారు కదా. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. వెళ్తున్నాను, ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి. మా ఊరు మహబూబ్ నగర్ నుంచి వెళ్తున్నాను. ముందు హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాక నేను మా మరదలు కలిసి సికింద్రాబాద్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయినాము. హైదరాబాద్ ఆల్రెడీ చేరుకున్నాను. ట్రైన్ వచ్చి నైట్ 10:45కి ఉందని మేము ఒక గంట ముందే స్టార్ట్ అయిపోయినాము ఆటోలోను. ఎక్కడ వెళ్తున్నాము అంటే మెట్రో ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాము. గచ్చిబౌలి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి మెట్రో ఎక్కితే ఏంటంటే సికింద్రాబాద్ అనేది జల్దీ రీచ్ అవుతాం అన్నట్టుగాను వెళ్తున్నాము. నేను మా మరదలు కలిసి మెట్రో ట్రైన్ ఎక్కేసాము. అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక 5 minutesలో స్టార్ట్ అవుతుంది. మెట్రో ఎక్కితే ఒక 10 minutesలో రీచ్ అయిపోతుంది సికింద్రాబాద్కి. ఇంకా వెళ్ళిపోయినాము కూడా, రీచ్ అయిపోయినాము. అయితే ఇది మా ట్రైన్ అన్నది. ట్రైన్ ఎక్కడానికి టైం ఉంది, ఒక 10-15 minutes అట్లా వెయిట్ చేసాము. ఎందుకంటే లోపలంతా క్లీన్ చేయాలి కదా, అందుకను. అయితే కొద్దిసేపు ఏం చేసినాము, నేను మా వంటలు కలిసి ఇక్కడ ట్రైన్ దగ్గర అనేది ఫొటోస్ దిగాము. ఆ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు మనం అనేది ట్రైన్ ఎక్కేద్దాము. ఎక్కినాక నేను స్టార్ట్ అయిపోయింది ఇంకా ట్రైన్. ఇప్పుడు ఎక్కడ పోతున్నా చెప్పనా ట్రైన్. నేను మీకు సర్ప్రైజ్ అని చెప్తూ ఊరిస్తూ ఉన్నాను కదా. ఇక్కడే పోతున్నాను చెప్పనా ఎక్కడ పోతున్నాం అంటే నేను అనేది భద్రాచలం పోతున్నాము. నేను మా మరదలు కలిసి, ఎందుకంటే నా బర్త్డే కోసం భద్రాచలం వెళ్దామని. ఇంకా మేము భద్రాచలం చేరుకున్నాము ఆల్రెడీ. ఎన్ని గంటలకు చేరుకున్నాము అంటే మార్నింగ్ 4:15కి చేరుకున్నాము. ఆటోలో పోవచ్చు, క్యాబ్ మాట్లాడుకుని పోవచ్చు. మేము అట్లా పోలేదు, ఎట్లా పోయినంటే చెప్తాను. అయితే ఈ బస్సు అనేది మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ వర్క్తో ఈ బస్సు ఉంటుంది అన్నట్టు, మినీ బస్సులో. ఆ బస్సులో అనేది ఇంటికి వెళ్ళిపోతున్నాము.